Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Namika. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడ బర్నబిల్లో మినియేచర్ రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. అంటే చిన్న మినీ ట్రైన్స్ ఉంటాయి, పిల్లలకి అండ్ అడల్ట్స్ కూడా ఎక్కొచ్చు. సో అలా ఒక చిన్న ట్రిప్ వేసుకొని తీసుకొస్తాయి అనమాట. సో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ డే మాకు, అండ్ ఇవాళ లాస్ట్ డే ఇది వర్క్ అవుతుంది. మళ్ళీ సమ్మర్లో ఓపెన్ అవుతుందంట ఏప్రిల్లో. సో ఇంకా ఎలాగైనా ఇవాళ వచ్చి వానికని దాని మీద తిప్పాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో లాస్ట్ టైం కూడా వచ్చినాం మేము ఇక్కడికి. అప్పుడు మా ఆమెకు మంత్స్ బేబీ ఉండే, కొంచెం బాగానే ఎంజాయ్ చేసింది. మంచిగా చూస్తూ అవన్నీ ఇట్లా పోతూ ఉన్నప్పుడు కొంచెం అండర్ పాసెస్ లాగా అట్లా బ్రిడ్జ్ లో మీద లాగా ఉంటది అనమాట లోపల. బాగా ఎంజాయ్ చేసింది. కానీ ఈసారి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకొని మేము తీసుకొచ్చినాము. ఇంకా అర్థమవుతుంది అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. యాక్చువల్ గా సమ్మర్ లోనే రావాలి, కానీ ఎందుకో మిస్ అయిపోయింది ఇయర్. అండ్ ఇవాళ సడన్ గా చూసేసరికి లాస్ట్ డే అనేసరికి రషింగ్ అనమాట. సో చూద్దాం ఎంత రష్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో. ఈ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే సండే అండ్ స్టాచ్యుటరీ హాలిడేస్ మధ్యలో 11 AM to 5 PM. అండ్ ఈస్టర్ కి మొదలై, అంటే ఏప్రిల్లో మొదలై థ్యాంక్స్ గివింగ్ అక్టోబర్ వరకు ఉంటుంది అనమాట. సో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇవాళ లాస్ట్ డే దీనికి. సో లెట్స్ గో. సో ఇది బర్నబీ సెంట్రల్ రైల్వే ఎట్ కాన్ఫెడరేషన్ పార్క్. ఇది వచ్చేసి ఒక్క రైడ్ కి $4.50 అడల్ట్స్ కి. 10 రైడ్ ప్యాక్ తీసుకుంటే $40. టోకన్స్ అయితే తీసుకున్నాను. టోకన్స్ ఉన్నాయి. మేము వచ్చేసి 4 టోకెన్స్ తీసుకున్నాము. అంటే కొంచెం రష్ ఎక్కువ ఉంది అనిపించింది కాబట్టి టోకెన్స్ దగ్గర మళ్ళీ ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి 2 ట్రిప్స్కి తగ్గట్టు టికెట్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ భామికాకి టికెట్ లేదు, ఎందుకంటే షీస్ బిలో 3 కాబట్టి తనకు టికెట్ లేదు, ఓన్లీ అడల్ట్స్కే ఉంది. సో మేము అది తీసేసుకొని లైన్లో నిలబడ్డాము. అండ్ థ్యాంక్ఫుల్లీ లైన్ అయితే తొందరగా మూవ్ అయ్యింది. అండ్ ఇక్కడ టోకెన్స్ తీసుకొని మనం అక్కడ టోకెన్ బిన్ ఉందన్నమాట, అందులో వేసి తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. ఇష్టం భామిక. అండ్ ఇక్కడ ఒక్క ట్రైన్ కాదు, మల్టిపుల్ ట్రైన్స్ ఉన్నాయి అండ్ మల్టిపుల్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. అన్నిటి రూట్ ఒకటే కానీ కొన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో స్టార్ట్ అవుతాయి అనమాట. సో మా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ వామిక అంత వింతగా చూస్తుంది, తనకి కొత్తగా అనిపిస్తుంది. వామిక చెప్తా మనకి టాటా టాటా బై బై. ఇక్కడ పోతుంది వామిక. ఎక్కడ పోతుందిరా కనిపిస్తలేదు వామిక. వామి చూ. హలో వామి ఎంజాయ్ చేస్తుంది ఫుల్ గా. అసలు వీడియో మీద కాన్సన్ట్రేషన్ లేదు అన్నకి. మొత్తం అటు ఇటు చెట్లు కూడా పోతునేసరికి మంచిగా చూస్తుంది. చెట్లు అంటే ఇష్టం, నేచర్ అంటే చాలా ఇష్టం. సూపర్ చెప్పు, సూపర్ సూపర్ చెప్పు. సూపర్ ఉందంట, సూపర్ ఉందంట, సూపర్.
ఫాల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి చెట్లు కూడా ఇలా కలర్ఫుల్గా ఫాల్ కలర్స్ వచ్చి ఇంకా రైడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. కొంచెం చల్లగాలి వస్తుండే, దానివల్ల వామిక కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ ఆ చల్లగాలి లేకపోతే మాత్రం చాలా బాగుంది, వెదర్ బాగుంది, అంత బాగుంది. ఇది ఫాల్ కూడా అవడంతో చెట్లు కూడా అన్ని కలర్ కలర్ గా ఉన్నాయి, రెడ్, ఆరెంజ్, ఎల్లో. మౌంటైన్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. ఎంజాయ్ కను కింద పెట్టాలి. వామి హాయ్ చెప్పరా, అది ఎంజాయ్ చేస్తుంది. రాము రామ్ చల్ చల్ చేయి, చల్ చల్ గుర్రం. పెట్టాలంట నార్మల్ గా క్యాప్ నచ్చదు, ఇప్పుడు క్యాప్. ఇక్కడ కూడా మళ్ళీ క్రాసింగ్ వచ్చింది వేరే వాళ్ళు. ఇప్పుడే మా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడే ఒక ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయినాక వామిక బాగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తున్నాము. సో ఇప్పుడు సెకండ్ రైడ్ అన్నమాట. చూసారు కదా, స్టీమ్ ట్రైన్, యాక్చువల్ ట్రైన్ లాగా స్టీమ్ వస్తుంది. మేము ఫస్ట్ రైడ్ నార్మల్ ట్రైన్లో వెళ్ళాము, అది స్టీమ్ ట్రైన్ కాదు. బట్ ఈ రైడ్ మాత్రం ఇలా స్టీమ్ ట్రైన్లో వెళ్ళాను అండ్ అది కూడా వామికని ఫ్రంట్లో కూర్చోబెట్టుకొని వెళ్ళాలని నేనైతే ఫిక్స్ అయ్యాను. అక్కడ అటెండర్ని అడిగితే ఈ కైండ్లీ యాక్సెప్టెడ్ ఇట్ అని మేము వెళ్ళి ఫస్ట్లో కూర్చున్నాము, అది కూడా స్టీమ్ ట్రైన్లో వెయిట్ చేసి. మరి ఫస్ట్ రైడ్ అయ్యాక వామికకు వద్దు అనుకున్నాము, చల్లగాలి వస్తుందని చెప్పి. బట్ తను మోర్ అనేసరికి ఇంకొక రైడ్ కూడా స్టార్ట్ చేసేసాము. తక్కువ అంత కనిపించదు. సో సెకండ్ టైం వెయిట్ చేసి స్టీమ్ ట్రైన్ కోసం వెయిట్ చేసాం అనమాట. ఫైనల్లీ స్టీమ్ ట్రైన్ అయితే ఎక్కేసాం. అది కూడా ఫ్రంట్ సీట్ దొరికింది. వ్యూ మంచిగా ఉంది. అసలు ఎవరు అర్థం లేదు. సో వామిక ఫుల్ అలా వేస్తుంది. చూడు 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 మమ్మీ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం రా. చూడు బ్రిడ్జ్ మీద నా ఎక్కడ పోతుంది? చుక్కు బండియా, చుక్కు బండియా. పాడు చిక్కు బండి వస్తుంది. ఈ ట్రైన్లో అయితే వామికని డ్రైవ్ చేస్తున్నట్టు వామిక ఫీల్ అయిపోయింది. ఫ్రంట్లో కూర్చొని గట్టి పట్టుకొని కూర్చుంది. మనం పైన నుంచి కిందికి దిగాం ఇప్పుడే. ఇలా పైనుంచి ఇలా వచ్చాం. యాక్చువల్ గా ఇంతకు ముందు వెళ్ళిన రూట్ వేరు, ఈ స్టీమ్ ట్రైన్ వెళ్ళే రూట్ వేరు. రెండు రూట్ ఎక్కాం. వామి ఎట్లుంది? సూపరా? సూపరా? బాగుందా? సూపర్ చెప్పు వామి. సూపర్. అక్కడ ఇంతకుముందు అనౌన్స్మెంట్ కూడా ఫస్ట్ ఒక అతను స్టాఫ్ సేమ్ ఏలు పెట్టింది ఆడ ముంగట. డాన్స్
హాలోవిన్ థీమ్ అని అది పెట్టినట్టున్నారు. డేంజర్ క్విక్ సేల్ అంట మళ్ళీ అదే. ఈసారి టన్నెల్ కి ఇటు సైడ్ వెళ్తున్నామా? ఇంతకు ముందు అట్లా వచ్చాం. మమ్మీ సూపర్, మమ్మీ సూపర్, మమ్మీ సూపర్ సూపర్ చెప్పారు. అండ్ అలా మా సెకండ్ రైడ్ అయితే అయిపోయింది. మేము స్టీమ్ ట్రైన్కి టాటా బై బై చెప్పేసి అక్కడ దగ్గరలో ఉన్న ఒక చిన్న మినియేచర్ రైల్వే ట్రాక్ కూడా చూడడానికి వెళ్ళాము. దాని పక్కనే మినియేచర్ ట్రాక్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇంకా ఇలా బొమ్మలు, టాయ్ ట్రైన్స్ అన్నీ ఇలా తిరుగుతున్నాయి అన్నమాట. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా కిడ్స్కి ట్రైన్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళైతే ఇంక ఇక్కడే ఉంటారు రోజంతా నన్ను అడిగితే. ట్రైన్ వచ్చింది చూడు అక్కడ వెనకలా. టాటా చెప్పు. సో చూసారు కదా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళ లాస్ట్ డే. ఈ వీడియో చూసి ఎవరైనా రావాలి అనుకుంటే కుదరదు, కానీ నెక్స్ట్ ఇయర్ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రండి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ట్రైన్స్, ఆ స్టీమ్ ట్రైన్ ఇవన్నీ నిజంగా చూడలేము కదా, కాబట్టి ఇక్కడ ఎంజాయ్ మాత్రం బాగుంటుంది. అంటే వాళ్ళ సైజ్ తగ్గ ట్రైన్స్ కాబట్టి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కొంచెం వింటర్ టైంలో వస్తే కొంచెం ప్రిపేర్డ్ అయి రావాలి, ఎందుకంటే చాలా విండి ఉంది, చాలా చల్లగా ఉంటుంది. సో హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చెప్పరా బాయ్ చెప్పు చెప్పాలి.